వసంత్, ఏమిటి సిచ్యువేషన్? సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా తీసారా? పోలీసులు ఏమంటున్నారు? ఆ డ్రైవర్, ఈ రెడీ మిక్సర్ నడిపిన డ్రైవర్ ఏమైపోయాడు? అతని గురించి ఎవరు మాట్లాడలేదు. ప్రస్తుతం ఏవైతే రెడీ మిక్స్కి సంబంధించినటువంటి డ్రైవర్ ఒకసారిగా లారీ బోల్తా పడిన వెంటనే, ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే కంచి పరారు. పోలీసులు అప్రోచ్ తీసుకుని అతను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు అసలు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో అతను విచారించిన తర్వాత టోల్ ప్లాజాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన తర్వాత కారు పూర్తి స్వరూపం ఈ విధంగా ఉంది. కనీసం ఇది BMW కారు, టాప్ ఎండ్ కార్ అని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఈ కారు పూర్తిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. కారు డ్రైవ్ చేసినటువంటి శ్రీనివాసు స్పాట్లోనే చనిపోయారు, ప్రాణాలు విడిచారు. దాదాపు 2 గంటల పాటు హెవీ వెయిట్తో ఉన్నటువంటి ట్యాంకర్ అలాగే ఉండిపోవడంతో పోలీసులు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేసే వరకు కూడా వాహనాన్ని బయటికి తీయలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రంగంలో దిగారు. స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీలు, డిఎస్పీలు, సిఐలు, పోలీస్ బృందాలు మొత్తం ఇక్కడికి చేరుకొని అవసరమైతే భారీ ఎక్విప్మెంట్స్, మిషన్స్ ఇక్కడ తరలించి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన డెడ్ బాడీని కూడా బయటికి తీసుకొచ్చారు. అయితే యాక్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో ప్రస్తుతం మనం మీరు చెప్పినట్టుగానే యాక్చువల్గా ఈ స్పీడోమీటర్ మీద చూసినటువంటి క్రమంలో ఆయన జీరో, అంటే వెహికల్ టోల్ ప్లాజాని పాస్ అవ్వడం కోసం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఈ వాహనం పడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. జీరో మనం చూడొచ్చు, ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, జీరో మీద ఉంది. కరెక్ట్గా వెహికల్ పాస్ అవ్వడం కోసం వచ్చింది, అంటే టోల్ ప్లాజా దగ్గర టోల్ చెల్లించడం కోసం వాహనం అక్కడ ఆగింది. ఆ టోల్ గేట్ను పాస్ అయ్యేటటువంటి క్రమంలో ఒక్కసారిగా వెనక నుంచి వచ్చినటువంటి ట్యాంకర్ బోల్తా కొట్టింది, డివైడర్ని ఢీ కొట్టి. అయితే బ్రేకులు ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ చెప్తున్నా కూడా పోలీసులు నమ్మశక్యంగా లేరు. అతను మధ్యమత్తులో ఏమైనా ఉన్నాడా అనే కొనలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతను టెస్టులు చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ని ఇప్పటికే కమిషనర్ పరిశీలించారు. సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఒక అంతరా కూడా ప్రస్తుతం స్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు. ఏంటంటే ఎలా జరిగింది అసలు? మీరు చూశారు కదా ఇన్సిడెంట్ని? మేము కొంచెం దూరంలో ఉన్నామండి. సడన్గా ఒక్కసారిగా డివైడర్ ఎక్కి సైడ్ అయ్యి ఈ కారు మీద పడిపోయింది. కొంతమంది అక్కడ ఉన్న పబ్లిక్ అంతా చూస్తూనే ఉన్నారు. సడన్గా అంటే ఆ వెహికల్ ఎలా వస్తుంది అనేది ఎవరు గమనించలేం కదా. కొంచెం స్పీడ్గా వచ్చినట్టు కొంతమంది చెప్తున్నారు. మేము కూడా అలాగే అనుకున్నాం. స్పీడ్గా వచ్చి అతను నిద్రపోయి అన్న ఉండాలి, డ్రింక్లో అన్న ఉండాలి. డివైడర్ ఎక్కిచ్చేసాడు. అది 40 టన్నులు 45 టన్నులు ఉంటుంది ట్యాంకు. ఇక ఆ లోడ్ ఓవర్లోడ్ తట్టుకోలేక స్కిడ్ అయిపోయింది. ఫ్రంట్ టైర్ పై ఈ కారు, అంటే ఆగి ఉంది, ఈ కారు పాస్ అవటం కోసం ఆగి ఉన్నది. ఆగి ఉన్న కారు మీద పడిపోయింది. మేము కొంతమంది ఏంటంటే 4 ఉండారు 5 ఉండారు అని జనం చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఈలోపు పోలీసు వారు వాళ్ళంతా వచ్చారు. ఈ టోల్గేట్ సిబ్బంది కూడా వచ్చారు రావటం, కానీ వీళ్ళ దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదండి. ఈ టోల్గేట్ నిర్లక్ష్యం కూడా ఉన్నది వాళ్ళకి. ఈ టోల్గేట్ వారికి కూడా ఏదో మేము క్రెయిన్కి చెప్పాము అంటున్నారు. 3 గంటలు పట్టిందండి ఇప్పటికీ. అది కూడా కొంతమంది ఏంటంటే అది పగలగొట్టి ఆ లోడ్ అంతా కిందకు కొట్టేస్తే లేసిద్ది అంటున్నారు. కొంతమంది మిత్రులు ఏం చేశారంటే ఒక చిన్న సలహా ఇచ్చారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉండాలి. కారుకి కట్టి లాగుతాం, సరే జరిగిన నష్టం ఏదో జరిగింది, ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు, చచ్చిపోయి ఉంటారు, లాగుదాం అన్నప్పుడు దానికి క్రెయిన్ సహాయం, 2 క్రెయిన్ల సహాయంతో డోర్కి ఛాయిస్ కట్టి లాగారు. లాగినప్పుడు అప్పుడు వచ్చిందండి. సో ఒక భారీ ఆపరేషన్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. సో ప్రమాదం, ఘోర ప్రమాదం, ఎవరు ఊహించని ప్రమాదం. తన తప్పు, తన ప్రమేయం, తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండానే శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేసిన తర్వాత ఈ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ BMW కార్ అంటే ఎవరు గుర్తించరు, టాప్ అండ్ వెహికల్ అన్నా కూడా ఎవరు రికగ్నైజ్ చేసే పరిస్థితి లేదు. వాహనం పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తాం. మనం చూడొచ్చు BMWకి సంబంధించినటువంటి లోగో వాహనానికి సంబంధించి. ఓకే, ఇంత పెద్ద వెహికల్, టాప్ అండ్ వెహికల్ ప్రమాదంలో ఇంత నుజ్జు అవుతుందని ఎవరు కూడా ఊహించేటటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఓకే, నిన్ననే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే నిన్న ఎన్టీఆర్ జిల్లాలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఏ ప్రమాదాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసి సమావేశం ఏర్పాటు చేసుకుని పరిశీలన చేశారు. ఈ రోజు ఈ ప్రమాదం ఇందులో అడ్వకేట్ శ్రీనివాసరావు అయితే మృతి.